కాదు నువ్వు మీ కిందకి సీనాతో వచ్చిన సామే ఓకే తినిపి కేక్ తినిపి ఓకే 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 దగ్గరికి వచ్చండి బాబు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు మన ధర్మవరం పట్టణంలో మనం ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాడు ఆ రోజు రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజల ధనం దోచుకోవడం కాదు, రాజకీయం అంటే సేవ అనే దృక్పథంతో అనేక వరవలను తీసుకొని రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మొట్టమొదటగా ఈ యొక్క రైతుల విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ ఉచిత విద్యుత్ ఫైలుపై ఆ రోజు తొలి సంతకం చేసి ఈ యొక్క రైతులకు హర్షాద్రేకాలు వెలిగించి ఈరోజు రైతుల గుండెల్లో రైతు బాంధవుగా నిలిచాడు. ఇలా అనేక విద్య, వైద్య, విజ్ఞాన, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో చెదరని ముద్ర వేసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయాడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు అనేక మంది ఈ యొక్క పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో శ్రీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యకర్తలు, నాయకులు అందరూ చేరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అంటేనే రైతు తల ఎత్తుకొని తిరిగేవాడు ఆయన పరిపాలనలో. ఎందుకంటే ఆయన చేసిండే సంక్షేమాలు కానీ, ఆయన చేసిండే పనులు కానీ ప్రతి ఒక్కరికి, పేదవాడికి కావచ్చు, రైతుకు ముఖ్యంగా ఉచిత విద్యుత్. ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ అంటే ఈగల మీద కరెంటు ఆరేసుకోవాలనే
భావనలో ఉండేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు రైతులకు నిజంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉచిత విద్యుత్ ప్రకటించడం జరిగింది, మొదటి సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా రైతుకు రుణమాఫీ, రైతు పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది ఈరోజు ధర్మవరం పట్టణంలో మా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. జరుపుకోవడానికి కారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఆయన కొంతమందికి పునాది వేసిన వ్యక్తి, మన మహోన్నతమైన వ్యక్తి, దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని కంఠబద్ధంగా చెప్పగలం. ఎందుకంటే రైతుల్లో ఆనందం అయితేనే, విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపితేనే అయితేనే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారంటే అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉన్నారు. ఈరోజు ధర్మవరం పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి విచ్చేసి వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసి యావత్ విద్యార్థి లోకం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన కులారం వేసి నివాళులర్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సేవలు మరవలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏ పార్టీలైనా కూడా ఆయన మర్చిపోలేని విధంగా ఆయన పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన మంచి ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బీద సాదా ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలాది డబ్బులు పోసి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి అక్కడ కనిపించేది. ఆయన అది గుర్తించే ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అమలు చేసే